శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఆ చర్చలలో ఉన్నారు కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ విషయంలో. శ్రీపాల్ గారు చెప్పింది కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఉద్యోగ సంఘాలు చేసినటువంటి ఏ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నారా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు భరత్ గారు. అందుకే నేను చెప్తున్నా. కాబట్టి ఇది వీలైనంత తొందరగా ఉద్యోగ సంఘాలు గైడ్ లైన్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ లో ఆ రోజు మిస్ అయిన రోజు మొదటి మీటింగ్ జరిగింది భరత్ గారు, మీకు కూడా గుర్తుండి ఉంటది. ఎందుకంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్త్ స్కీమ్ ను ప్రారంభిద్దామని చెప్పి ఆ రోజు ఆయన హెలికాప్టర్ లో మిస్ అయి చనిపోయిన రోజు నుంచి దీనికి ఆటంకాలు సెప్టెంబర్ 1, 2009 జరిగినాయి. ఈ 50 సమావేశాల్లో ఎక్కడ కూడా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రకమైన ప్రతిపాదనలు పెట్టడం, ప్రభుత్వం ఒక్కొక్క ప్రతిపాదన రావడం, దాంతో ఇదంతా కూడా గందరగోళంగా తయారై దాదాపు 5-6 ఏళ్ళు ఇంప్లిమెంట్ కాలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కాంట్రిబ్యూషన్ ఏమవుతూ ముందుకు పోదామన్నది కానీ అది ఆచరణలో హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించినప్పటికీ కూడా అది సరైనటువంటి రీతిలో పనిచేయలేదు. కాబట్టి మేమందరం కూడా అనుకున్నది ఏంటంటే మన కాంట్రిబ్యూషన్ ఉంటేనే మనకు అడగడానికి చాలా హక్కు ఉంటుంది, ఇది మంచిగా నడుస్తుంది. హాస్పిటల్ సరైనటువంటి టైంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వేధిస్తున్నారు, బోర్డు పెడుతున్నారు, మా దగ్గర లేదని. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాంట్రిబ్యూషన్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, ఇమీడియట్ పేమెంట్ కావాలని ఏదైతే మా శ్రీపాల్ గారు చెప్పిందో ఇది అందరం కలిసి చేసినటువంటి ఆలోచన. కాబట్టి ఇది అందరం కూడా స్వీకరించాల్సినటువంటి అంశం. మూడవది రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా ఇంకొక లోన్ పెట్టుకున్నా చాలా డబ్బులు అక్యుములేట్ అయి ఉన్నాయి. ఇవి కేవలం 700 కోట్లని అలా పత్రికలు వచ్చింది. 700 కోట్లు అంటే ఉద్యోగ సంఘాలు చెప్తున్నది ఏంటి, 700, 800, 900, 1000, 1100 ఇట్లా పోతామని మేము చెప్పినామని అంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి క్లారిటీ మాత్రం ఏమొచ్చింది, నెలకు 700 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పి బట్టి విక్రమార్క గారు నిన్న కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పినటువంటి అంశాన్ని చూసాం. ఇట్లా 700 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఎన్ని నెలలు ఇవ్వాలి? ఇప్పుడు మళ్ళీ రిటైర్ అవుతున్న పేర్ల ఉద్యోగులందరూ కూడా వాళ్ళ యాక్సిడెంట్ అయితే ఉద్యోగులు జీపీఎఫ్ కోసమో ఇంకొక రకరకాల భత్యాలు మా రెవెన్యూ ఉద్యోగులే కానీ మిగతా ఉద్యోగులకు కానీ వెహికల్ అలవెన్సులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని ఎట్లా పరిష్కరిస్తారనేటువంటిది కూడా ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ 2-3 విషయాలలోనే పాత ఏరియాస్ అన్ని కూడా క్లియర్ చేసినట్టుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మా ఉద్యోగ సంఘ నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ వన్ టైం 3 విడతల్లో 4 విడతల్లో 5 విడతల్లో ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉందని. ఎందుకంటే రిటైర్ ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు భరత్ గారు. ఇలా అనేక మంది పెన్షనర్లు అందరూ కూడా ఇలా చాలా మనోవేదనతో మెసేజ్లు పెట్టిండ్రు, మీకు కూడా వస్తుంటాయి, మా అందరికి కూడా మెసేజ్ వస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు మేము మోరార్లెస్ సంఘాలు హ్యాపీ అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి కలుస్తామంటున్నారు. మంచిదే భరత్ గారు, ఉద్యోగ సంఘాలు హ్యాపీగా ఉండి ఉద్యోగులు హ్యాపీగా ఉంటే ఇక ఏమంటారు కదా మియా బీబీ ఏమంటారు కదా, ఇద్దరు సంతోషంగా ఉంటే మధ్యలో మనకేంది. ప్రతిపక్షంగా మీరు ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు భరత్ గారు. ప్రతిపక్షంగా డెఫినెట్ గా ఒక బీఆర్ఎస్ పార్టీగానో బీజేపీ పార్టీగానో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా మేము మేనిఫెస్టోను అమలు చేయమని డిమాండ్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఓట్లు వేసుకొని అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాగానే వెంటనే డిఏలు ప్రకటిస్తామని చెప్పింది, 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని చెప్పింది, ఏరియర్స్ ఇస్తామని చెప్పింది, సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పింది. 18 నెలలైనా మీ హామీ ఏమైందని అడిగేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది కదా భరత్ గారు. ఒక ఉద్యోగం సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో సభలో మాట్లాడుతూ ఎప్పుడన్నా ఉద్యోగులు లేకపోతే ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అక్కలు చెల్లెళ్ళు మీరు చెప్పండి, మీ భర్తలకు ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు వచ్చినాయా? పోయిన ప్రభుత్వంలో ఇప్పుడు మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నాం. ఇక్కడ ఆగండి భరత్ గారు, ఇక్కడ ఆగండి దయచేసి. మా శ్రీపాల్ ఉన్నాడు, ఇంకా మిగతా మిత్రులు ఎవరున్నారో నేను మా ఫోన్ లో ఉన్నా. నేను ఏమంటున్నా, మా ఉద్యోగ మిత్రులను అడగండి. 2019 వరకు అంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 2019 వరకు 1వ తారీఖునే వేతనాలు వచ్చినాయి. ఇవాళ ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో 1వ తారీఖు వేతనాలు రాలేదని చెప్తున్నారు. 2019 కరోనా వచ్చినాక
వచ్చినటువంటి ఆర్థిక సమస్యల వల్ల 15వ తారీఖు నాడు వరకు కూడా పోయినాయి. మా శ్రీపాలు మేము అనేక సార్లు ఆర్థిక మంత్రికి అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రులకు కూడా చెప్పినాము. అక్కడ ఇంకెవరున్నారు భరత్ గారు? ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, వంగా రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. మా రవీందర్ కు బాగా తెలుసు, వంగా రవీందర్ రెడ్డికి కానీ మా శ్రీను అంటే ఆ తర్వాత ఉద్యోగ సంఘాల బాధ్యతలు లేడు కాబట్టి, ఆయన ఖమ్మంలో రాష్ట్ర బాధ్యతలో టీజీఓలు లేడు కాబట్టి తనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా రవీందర్ రెడ్డికి మిగతా వాళ్ళకందరికీ కూడా తెలుసు. 19 వరకు వేతనాలు అందరికి కూడా 1వ తారీఖు మాక్సిమం 3వ తారీఖు లోపల వేతనాలు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత మార్పుల క్రమంలో వచ్చినాయి. మేము ఎంత ప్రయత్నం చేసినా అవి సాధించుకోలేకపోయినా ఆ అసంతృప్తి వల్లనే కదా భరత్ గారు ఉద్యోగులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరం అయింది. కాబట్టి నేనేమంటున్నా, ఇంకా ముఖ్యమంత్రి మీరు ఫస్ట్కు వేతనాలు రాలేదు, ఫస్ట్కు వేతనాలు ఇస్తామని ఓట్లు వేసుకొని వచ్చినాక మళ్ళీ పాత ప్రభుత్వానికి సంబంధించి బురద చల్లడం అనేటువంటిది మేనిఫెస్టోను ఉల్లంఘించడం కాదా భరత్ గారు? మేనిఫెస్టోలో ఏం చెప్పినావు నువ్వు? కాబట్టి ఇవాళ మేనిఫెస్టోను అమలు చేయమని ఒక పొలిటికల్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీకంటే న్యాయం కదా అంటారు, బీఆర్ఎస్ కంటే న్యాయం కదా, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, అంతకంటే మంచిదే కదా భరత్ గారు. 1వ తారీఖు వేతనాలు ఇమ్మనండి. మేము 73% ఇచ్చినాం 10 ఏళ్లలో పీఆర్సీ. ఈయన 80% ఇమ్మనండి, 40% ఇప్పుడు 5 ఏళ్లకే కదా. అదే 5 ఏళ్లకి ఎంత ఇవ్వగలుగుతాడో మెరుగైనటువంటి పీఆర్సీ ఇమ్మనండి. నేను ఏమంటున్నా, కేసీఆర్ కంటే మిన్నగా చేస్తే అందరం మేము కూడా సంతోషిస్తాం, ఈమని చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా మేము అంటే ఇది పొలిటికల్ డిబేట్ వేరు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఉంటే మాట్లాడదాం. ఎందుకంటే మా ఉద్యోగ సంఘ నాయకులకు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇటు బయట కావలసినటువంటి ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇవాళ ఉద్యోగ సంఘాలకు మాకు ఎక్కడ లిఫ్ట్ లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నది ఉద్యోగులకు, ప్రాథమిక సభ్యులకు అందరికీ సరైనటువంటి రీతిలో ప్రయోజనాలు కలగాలని. ఓకే, సో మీరు